ఈరోజు ఏంది ఎవరు రాలేదు, ఒక్కరికన్నా జాతకం చెబుదామంటే. గోదారి గట్టు కాడ పంతులున్నాడు, జాతకం చెప్తాడు. ఎవరు బాబు నువ్వు ఇటు వచ్చావు? ఏవండి, చెట్టు కింద పంతులు అంటే మీరేనా? అవును బాబు, నేనే. ఏం కావాలి నీకు? చెట్టు ఉంటే అటు కూర్చున్నారేంది? ఏమయ్యా, చెట్టు కింద పంతులు అంటే చెట్టు కింద కూర్చోవాలా? పక్క దగ్గర కూర్చోకూడదా? సరే పంతులు గారు, నాకు జాతకం చెప్తారా? అటే కూర్చో, చెట్టు కింద నేను వస్తున్నా. పంతులు గారు, ఇప్పుడు జాతకం అంటే నా జీవితంలో ఏమేమి జరగబోతాయి చెప్తారా? జరగబోయేవన్నీ చెప్తాము. వాటికి ఏమన్నా పరిహారాలు కావాలన్నా చేస్తాము. పరిహారాలంటే ఏంటి పంతులు గారు? పరిహారాలంటే ఏం లేదు. నీ జాతకం చూసి అందులో ఏదన్నా దోషం ఉంటే దానికి తగ్గ పరిహారం చేస్తాం. అంటే ఆ గ్రహానికి శాంతి చేయటం కానీ, పూజ చేయటం కానీ అట్లా చేసి ఆ దోషాన్ని పోగొడతాం. అంటే జాతకంలోనే పరిహారం రాసి ఉంటుందా పంతులు గారు? పరిహారాలు జాతకంలో రాసి ఉండవు, వాటిని మనమే కనిపెట్టాలి. ఇప్పుడు జాతకం అంటే అన్ని నిర్ణయమై ఉంటాయి కదా? అవును, నువ్వు పుట్టినప్పుడే నీ తలరాత రాయబడుతుంది, దాన్నే జాతకం అంటాం. అంటే జరగబోయేదంతా ముందే రాసి పెట్టుంటుందా? అవును, కరెక్ట్గా చెప్పావు. జరగబోయేది ముందే రాసి పెట్టి ఉన్నప్పుడు పరిహారాలు కూడా ముందే రాసి పెట్టి ఉండాలి కదా? లేదు లేదు, పరిహారాలన్నీ మనమే కనిపెట్టాలి. జాతకంలో మొత్తం నీకేం జరగాలో అన్నీ రాసి ఉంటాయి, అంతేగాని పరిహారాలు ఉండవు. అంటే మీరు పరిహారాలు చేసి జరగబోయేవన్నీ మార్చేస్తారంతే కదా? అవును, భలే చెప్పావు. జరగబోయేవన్నీ మీకు నచ్చినట్లు మార్చే పని అయితే ఇంకా జాతకం రాయడం ఎందుకు పంతులు గారు? అరే, నువ్వు జాతకం చేయించుకోవడానికి వచ్చావా, నన్ను పరీక్షించడానికి వచ్చావా? తెలుసుకోవాలి కదా పంతులు గారు, మీరు చెప్పేది నిజమా అబద్ధమో గుడ్డిగా ఎలా నమ్మంటారు? చూడబ్బి, నేను ఇప్పటికి ఎన్నో జాతకాలు చూసా. ఎన్నో హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేసి ఎంతో మంది జీవితాలను మార్చేశా. అదే పంతులు గారు నా డౌట్. జాతకము మీకు ఇష్టం వచ్చినట్టు మార్చే పని అయితే అసలు ముందే జాతకం రాయడం ఎందుకు? జాతకం ద్వారా జీవితంలో జరిగేవన్నీ తెలుసుకోవచ్చు అన్నారు కదా, మళ్ళీ వాటిని మారుస్తామంటే అంత కాడికి రాయడం ఎందుకు, చూసుకోవడం ఎందుకు? మధ్యలో మీరు మారుస్తున్నారంటే జాతకంలో ఉన్నట్టు జరగట్లేదు కదా, మరి మీరు జ్యోతిష్యం చెప్పడం ఎందుకు, నేను వినడం ఎందుకు జరగని కాడికి? ఇంతకీ అసలు నీకు ఏం కావాలో చెప్పబ్బి. నా తల మీద పుట్టినప్పటి నుంచి ఎంట్రుకలు లేవు, ఎప్పుడు వస్తాయో చెప్పండి. అరే ఇదేంద్రా, ఇదేం సమస్యరా నీకు? దీనికి నేను జాతకం చెప్పాలా? జాతకమే కాదు, పరిహారం కూడా చెప్పండి పంతులు గారు. జాతకం లేదేం లేదు, పొద్దున్నే బలివాడి తగిలావు నాకు. ఒకటి మాత్రం క్లారిటీగా అర్థమైంది పంతులు గారు, జాతకంలో ఏం రాసిందో అది జరిగి తీరాలి. మధ్యలో మీరు మారుస్తున్నారంటే మీరు చెప్పిన జాతకం తప్పై ఉండాలి, లేదా మీకు చెప్పడం రాకుండా అన్నా ఉండాలి. నువ్వు నాకే జాతకాలు నేర్పించేటట్టున్నావురా. నువ్వు ఏడ దొరికేవరా బాబు పొద్దున్నే? నాకు జాతకం చెప్పకపోయినా పర్లేదు, ముందు మీరు చెప్పేటప్పుడు క్లారిటీగా ఉండండి. ఈడు కూడా పొద్దున్నే నా తలకాయ తిన్నాడు. వీడు అడిగే ప్రశ్న కూడా సమంజసమే. జీవితం అంతా ముందే నిర్ణయమైనప్పుడు మధ్యలో మార్చేకి మనం ఎవరు ఎందుకు? దీని మీద మళ్ళీ పరిశోధన చేయాలబ్బా. అబ్బాయి, ఒక నెల ఆగిరారా, మళ్ళీ చూద్దాం. సరే పంతులు గారు, వెళ్ళొస్తాను. ఒక నెల తర్వాత నాకు జ్యోతిష్యం నేర్పించండి, పరిహారాలు వద్దండోయ్. అలాగే రా, వెళ్ళరా బాబు. గోదావరి గట్టు కాడ పంతులైపోయాడు, పోయి బళ్ళో పంతులు అడుగుదాం కొత్త డౌట్స్.